కాకినాడ టు లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేసాం కదా, అది కూడా ఈవీ వెహికల్ మీద. ఈ రోజుకి 12 డేస్ అవుతుంది మనం స్టార్ట్ అయ్యి. మనం మనాలి అయితే అక్టోబర్ 5th రీచ్ అయిపోయాము. కానీ వర్షం వల్ల 2 days రూమ్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ఆ రూమ్ దగ్గర కాస్ట్ ఎక్కువైపోతుందని మనమైతే హాస్టల్కి వచ్చేసాం కదా. ఇక్కడైతే ఒక తెలుగు బ్రో అయితే మనకు పరిచయం అయ్యారు. ఇంకా అతను నేను అయితే మాత్రం బయటకు వెళ్దాం ఏదైతే అది అయిందని చెప్పేసి వర్షంలోనే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫస్ట్ మేమైతే ఇక్కడ దగ్గరలోనే జోగిని వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఉంది. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడికి వచ్చేసాక వాటర్ ఫాల్స్ చూడాలంటే పైకి అయితే వెళ్ళాలని చెప్పేసి అన్నారు. పోనీలే అని చెప్పేసి 1 kilometer పైకి అయితే వచ్చాను. వాటర్ ఫాల్ అయితే కనిపించలేదు కానీ వ్యూ మాత్రం భలే అనిపించింది. ఆ కొండలు మాత్రం ఎంత స్ట్రైట్ గా ఎంత హైట్ ఉన్నాయంటే అంత హైట్ ఉన్నాయి. అవి కింద మీద పడి పైకి వస్తానేమో చిన్న దారి చూపించి ఇదే వాటర్ ఫాల్స్ అన్నారు. నాకైతే బుర్రపాడైపోయింది. అసలైన వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ నుంచి ఇంకొక 1 kilometer పైకి వెళ్తే ఉంటదంట. ఇంత చలిలోని అది కూడా వర్షం పడుతున్నప్పుడు ఇంత పైకి రావడమే గ్రేట్ అనుకుంటే ఇంకా పైకి అంటున్నారు. ఇంకా నా వల్ల కాదురా బాబు అని చెప్పి వీళ్ళకైతే దండం పెట్టేశాను. ఎలాగో అన్ని చల్లగా అయిపోయినాయి కదా, వేడి చేసుకుందాం అని చెప్పి హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి అయితే వచ్చాను. నాకైతే కాసేపు బుర్ర పని చేయలేదు, ఇంత చలిలో నేచురల్ హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఇంక ఇక్కడే కాసేపు ఎంజాయ్ చేసేసి బయట ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి బయటకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ ఒక ఆలూ పరోటా అయితే ట్రై చేశాను. దాని కాస్ట్ వచ్చి 50 rupees. టేస్ట్ కూడా బాగుంది అండ్ వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అది సరిపోలేదని చెప్పేసి ఒక సమోసా చాట్ అయితే బొజ్జలేసేసాను. ఫైనల్ గా మనం చిన్న జిలేబీ తినేసి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి మనాలి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాను. ఎందుకు అంటే లాస్ట్ 2 days గా మనాలిలో వర్షం పడుతూనే ఉంది, అలాగే స్నోఫాల్ కూడా చాలా ఎక్కువ ఉందంట. అందుకని చెప్పేసి అటల్ టనల్ అయితే క్లోజ్ చేశారు. 2 wheelers కానీ ఏ వెహికల్ ని లోపలికి అయితే అలౌ చేయట్లేదు. కనీసం బస్సులో వెళ్దామంటే బస్సెస్ కూడా బ్లాక్ అయినంట. ఇంక ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు.